సో హాయ్ మేడం. హాయ్. చిరంజీవి గారి బర్త్డే కదా, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్ అసలు. అంటే మాకు ఇందిరా టికెట్స్ దొరకలేదు, దొరికింటే పక్కా వెళ్ళేవాళ్ళం అన్నమాట. మేము యూఎస్లో ఉంటాము, యూఎస్ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ఉండి మ్యాక్స్ ట్రై చేసాము, దొరికింటే ఇంకొంచెం బాగుండేది. మాది యాక్చువల్గా ఈస్ట్ గోదావరి, మీకు అందరికి తెలుసు కదా, అక్కడ అసలు ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది ఫుల్. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. అంటే ఇంకోటి మేడం, చిరంజీవి గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినందుకు ఆయన మీద అభిమానం ఎంతమంది వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే? చాలా అంటే చూడాలని ఉంది, మూవీ నుంచి చూస్తున్నాం కదా, సో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యి అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ విషయం కూడా కాదు ఆ ఏజ్లో. ఇప్పుడు సేమ్ ఏజ్ పిల్లలు మాకు ఉన్నా కానీ వీ నో దట్ కదా, మాకు తెలుసు ఇంకా అది ఎంత కష్టమో ఏంటోను. కానీ బాగా గ్రూమ్ అయ్యి అప్పుడు ఎంత బాగా చేశారో ఇప్పుడు కూడా అంత బాగా చేస్తున్నారు. మా పిల్లలకి అయితే పిచ్చి అసలు తేజ సజ్జ అంటే. మెయిన్ అదే అసలు, వాళ్ళు ఏంటంటే ఇండియా వెళ్తున్నామంటే ఓకే మనం తేజ సజ్జని చూడొచ్చు అనుకుంటూనే అన్నారు అనమాట. సో మొత్తానికి మేము కలిసాము, అది కూడా చిరంజీవి గారి బర్త్డే రోజు కలవడం ఇంకా సూపర్ ఉంది. చిరంజీవి అంటే ఎవర్ గ్రీన్ అతను, సో ఆయన పెద్ద ఒక ఆల్ టైమ్. చాలా మంది హీరోలకి ఇన్స్పిరేషన్ ఆయన మా హస్బెండ్ చిరంజీవి ఫ్యాన్ అన్నమాట. చిన్నప్పుడు పెద్ద ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. ఈ ఏజ్ అప్పుడు ఎవరైనా నీ పేరేంటి అని అడిగితే రవిరచన్ చిరంజీవి అని చెప్పేవాళ్ళు అనమాట. బాగా పెద్ద ఫ్యాన్ ఫుల్గా. చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చాలా మంది బ్లడ్ బ్యాంకుల్లో మోసాలు జరుగుతున్నాయి, ఆయన పేరు అడ్డం పెట్టుకొని బ్లడ్ అమ్ముకుంటున్నారు చిరంజీవి గారు అని చెప్తున్నారు, దానికి మీరేం చెప్తారు? అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి పని చేస్తాడని పేరు వస్తుంటే అవి చెప్పలేక ఆబ్వియస్లీ లాగడానికి ట్రై చేస్తారు అంతే. ఇప్పుడు అందరికి తెలుసు ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనేది. ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంత చేస్తున్నారో తెలుసు, జనాలకి ఎంత చేస్తున్నారో కూడా తెలుసు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద టాపిక్ నడుస్తుంది మేడం, మీరు చూసే ఉంటారు, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వైరం పెరిగింది, వీళ్ళిద్దరు చాలా దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వెలువెత్తున్నాయి. సో దానికి మీరేమంటారు? నాకు తెలిసి అయితే పైకి కనిపించడం తప్ప ఇంటర్నల్గా అయితే ఏం ఉండకపోవచ్చు, 99% ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ వాళ్ళందరూ పైకి వచ్చారంటేనే మెగాస్టార్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తర్వాతనే కదా, వాళ్ళ బట్టే కదా. ఇప్పుడు ఆ బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటేనే మెగా ఫ్యాన్స్నే వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఆబ్వియస్లీ అట్లయితే ఏం ఉండకూడదు కూడా. సో ఓకే, చిరంజీవి గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఇక్కడ మేము అసలు మరి ఇంకా ఏంటి, జై జనసేన. మీరు చెప్పండి సార్, చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న దేవుడు ఆయన సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు. ఓకే, మీరు బ్లడ్ బ్యాంక్ గురించి ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, మీరు ఏ రోజు ఏ టైంకి వెళ్ళినా కానీ ఏ గ్రూప్ బ్లడ్ అయినా కానీ అక్కడ దొరుకుతుంది, దానికి నేనే సాక్ష్యం. ఓకే, ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉంటాము. చిరంజీవి గారిలో మీకు నచ్చిన మంచి విషయం ఏంటి, నచ్చినది చెడు విషయం ఏంటి? అన్ని విషయాలు నచ్చుతాయి ఆయన దగ్గర. డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషిలో నాకు నచ్చదు, అతి మంచిదనం నాకు నచ్చదు. అన్ని చోట్ల ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారండి. మీరు సినీ ఇండస్ట్రీలో అడగండి, కొంచెం చిన్న ఆర్టిస్టులు కానీ వాళ్ళని కానీ, వాళ్ళు సాయం చేసేస్తారు అంతే. ఓకే, అది బయటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అవే బయటకు వస్తాయి టైం. మీకు బాగా ఫేవరెట్ అంటున్నారు కాబట్టి చిరంజీవి గారి డైలాగ్ ఒకటి మా కోసం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, జై ఇంద్రసేన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తేజ సజ్జ దగ్గర ఫోటోలు తీసుకున్నాము. ఏమన్నాడు? ఫోటోలు తీసుకుంటుంటే ఏమన్నాడు? అన్నేం మాట్లాడారు? తేజ సజ్జ ఏం మాట్లాడారు చెప్పు. ఏం చదువుతున్నావు అడిగాడా? అడిగారు, నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నా అని చెప్పాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తేజ సజ్జానని కలవడానికి? మనం అమెరికా నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి తేజ సజ్జాని కలవడానికి వచ్చారా? నా పేరు భగత్ సాయి ప్రకాష్, నా దగ్గర ఆటోగ్రాఫ్ వచ్చింది. ఆటోగ్రాఫ్ ఇది. సో ఇది తేజ సజ్జా గారు ఈ బాబు మీద ఆటోగ్రాఫ్ చేశారు, సో టీషర్ట్స్ మీద. ఓకే, మీరు అప్పట్లో చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఇప్పట్లో తేజ సజ్జా ఫ్యాన్స్. సో ఓవరాల్గా ఇండస్ట్రీ గురించి చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ పెద్ద మనిషి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న పెద్ద ఇప్పుడు. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీని ఎలా ఉంచారో ఇప్పుడు చిరంజీవి గారు ఆయన వారసత్వం తీసుకొని నడిపిస్తున్నారు ఇండస్ట్రీని. మీరేం చెప్తారు సార్? ఆల్వేస్ రాక్ స్టార్ ఆయన, ఆబ్వియస్లీ ట్రెండ్ సెటర్ కంటే మెగాస్టార్. ఆబ్వియస్లీ
ఈస్టార్ వెస్ట్ మెగాస్టార్ ఇస్ బెస్ట్. ఇంకొకటి చిరంజీవి గారు రాజకీయాలు ఉంటే చాలా బాగుంటుందని ఇప్పుడు చాలా మంది అంటా ఉన్నారు. సో ఆయన ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆయనకి అంత డిప్లొమాసీ లేదండి. అయితే డిప్లొమాటిక్గా ఉండాలి, లేదా పవర్ స్టార్ లాగా ఎవడేమనుకుంటే నాకేంటి, నేను చేస్తాను అనుకోవాలి. ఆయన అంత అలా ఉండలేరు. ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరేమనుకున్నా నాకేంటి అనుకునేలాగా ఉండలేరు. అలా అని ప్రజెంట్ ఉన్న పొలిటీషియన్ లాగా అతి తెలివితేటలు వాడలేరు. సో ఆయన ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నారో అలా ఉండడమే బాగుంటుంది ఫ్యాన్స్కి అందరికీ కూడా. సో అంటే రామ్ చరణ్ ఎంత ఎత్తు ఎదిగితే చిరంజీవి కళలో అంత ఆనందం చూస్తూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అట్లా ఎదిగిన తర్వాత కూడా ఆ కళలో ఆనందం మీరు చూసారు, ఒక వీడియోలో బాగా వైరల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఏమనిపించింది? ఏంటి ఆ ఎలక్షన్ ఓటింగ్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళగానే అసలు అంటే ఇంకా చూస్తుంటే మాకే మేము అక్కడే ఉన్నామేమోనని ఎమోషనల్ అయిపోయి, మేము పేరుకి అక్కడ ఉంటాం కానీ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది కదా ఫుల్ అసలు బాగా. మీరేం చెప్తారు? సో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ సైడ్. సో నేనైతే అన్నయ్యని ఇన్ మూవీస్ ఐ వాంట్ టు సీ హిమ్. సో ఆయన అదే పొజిషన్ ఇంకా రాజ్నవుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఐ వాంట్. ఎప్పుడైనా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఎప్పుడైనా? ఫ్యాన్ అంటున్నారు కదా. ఫ్యానేనండి, దూరం నుంచి చూశాను కానీ నేను కలవటం కుదరలేదు. నేను ఈ ఏజ్ అప్పుడు చూసాను చిరంజీవి గారు. అప్పుడు ఓహో ఉందా బ్రో? అంటే అప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్. సో ఇప్పుడు చిరంజీవికి అంత ఏజ్ నేను చెప్తున్నా. ఇప్పుడు నా ఏజ్ అంత కాదని చెప్తున్నా. ఫస్ట్ ఆయన ఏజ్ చేసే నెంబర్, ఆయనకి ఆ నెంబర్ అన్న పాయింట్ కూడా చెప్పక్కర్లేదు. ఆయన 10 years బిఫోర్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన అసలు ఆ ఫిట్నెస్ అవ్వచ్చు, ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా, ఈ మూవీస్ చూసుకున్నా ఇంకా అప్పటికంటే ఇంకా కనబడుతున్నారు ఇప్పుడు ఆయన. అంటే ఇప్పుడు కొత్త వచ్చే యాక్టర్స్ అందరూ చిరంజీవి గారు అంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే ఆయన గురించి రెక్లెస్గా మాట్లాడటం, చిరంజీవియేగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? స్వయం కృషి ఆబ్వియస్. అంటే ఆయన పాత మూవీస్ కానీ ఏ మూవీ అయినా సీఎం మూవీ ఆయన డెడికేషన్ చూసి నేర్చుకోమని చెప్తాను. అయితే ఆయన ఈ ఏజ్లో కూడా ఆయనకున్న డెడికేషన్ న్యూ యంగ్స్టర్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అది లేదు. వాళ్ళకి అది ఉంటే చెప్పుకోరు. ఆబ్వియస్గా వాళ్ళకి అది లేదు కాబట్టే ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి అందరికి. సో హాయ్ బ్రో, ఈరోజు చిరంజీవి బర్త్డే కదా, సో ఎలా అనిపిస్తుంది? ఏముంది, మంచిగా తేజస్ హీరోగిన మంచిగా ఫోటోషూట్ పెట్టిండు, ఫ్యాన్స్కి అందరికి పెట్టిండు, అందరు మంచిగా ప్రోత్సహిస్తుండు. ఎందుకంటే వచ్చినాడు మళ్ళీ బిర్యానీ అన్నం పెడుతుండు, అన్ని సేఫ్టీ చూసుకుంటుండు, మళ్ళీ రికవరీ మంచిగా చేసుకుంటుండు. ఎట్లా అంటే ఫోటో ఇస్తుండు, మంచిగా మాట్లాడుతుండు, మళ్ళీ మీరికి వెళ్ళి తిన్నావా ఏ ఊరు అదంతా మాట్లాడుతుండు. ఇంకో ఫోటో కావాలా అంతా మాట్లాడుతుంది అంతే. చిరంజీవి ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ఉంది, బ్లడ్ గ్రూప్ పోయి మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేయాలి అంతే. వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాలి, బ్లడ్ డొనేట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఆడుకోవాలి. అంటే చిరంజీవి ఈ మధ్య చాలా బ్యాడ్ వస్తుంది కొన్ని అలాంటి వాళ్ళు ఏం చెప్తావు? బ్యాడ్ అనుకున్న వాళ్ళు అనుకుంటారు, ఆయన విలువ తెలియని వాళ్ళు అనుకుంటారు, విలువ తెలిసిన వాళ్ళు అనుకోరు కదా. విలువ తెలిసి మస్తు మంది ఉంటారు అట్లనే. మూర్ఖులు ఏం చేస్తాం, ఏం చేయలేము. మన ఎప్పటి నుంచో తెలుసు మనకు చిరంజీవి గారు. ఆయన చూసుకొని ఇన్స్పిరేషన్ చాలా మంది అయ్యారు. ఇప్పుడు తేజస్ వచ్చేదైనా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అంతే. అంటే చిరంజీవి గారికి అదే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ గారితో దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా. సో దానికి మీరే చెప్తారు? ఇప్పుడు ఏముందన్న, అల్లు అర్జున్ గారికి ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వలన ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వీళ్ళకు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు జర ట్రోలింగ్ చేస్తారు. ట్రోలింగ్ చేసుకొని ఆయన మా ఫ్రెండ్ అని ఆయన సపోర్ట్ చేసిండు, వీళ్ళేమో మా ఇదే వైసీపీకి సపోర్ట్ చేసిండు. ఈయన మాకెందుకని వాళ్ళు అనుకుంటారు, ఏం చేయలేం దానికి. సో ఓవరాల్ గా చిరంజీవి గారి గురించి ఒక మాటలు చెప్పండి, ఏం చెప్తావు? దేవుడు అన్నయ్య అంతే, దేవుడు అంతే, మించేం లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఈరోజు చిరంజీవి బర్త్డే కదా, ఇంత పెద్ద క్రౌడ్ ఎలా ఉంది ఇక్కడ? మూమెంట్ ఎలా ఉంది? మూమెంట్ వచ్చేసి చాలా బాగుంది. సో ఫ్యాన్స్ వస్తున్నారు, ఫోటోస్ కోసం వెళ్తున్నారు. సో బాగుంది. సో ఇంకా ఇంద్ర సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి అది కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నాం. సో చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా ఇంద్ర సినిమా. సో అందులో అన్నది చిన్న క్యారెక్టర్ కాబట్టి సో చాలా బాగుంటుంది. అక్కడ స్టార్ట్ అయిన మేమంటే ఇక్కడ వరకు వచ్చింది. సో అందరు కావడానికి వస్తున్నాం. సో చాలా మంది క్రౌడ్ వస్తుంది. అంటే నేను అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో నేను ఎక్కడికి వెళ్తా ఏదైనా చేస్తా అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించినట్టుగా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సో దానికి మీరేమంటారు? పర్లేదు, వాళ్ళు అందరి గురించి బాగానే చెప్తున్నారు. సో అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ విడిపోయారని చెప్తున్నారు మొదటిదాకా. సో దాని మీద నువ్వేమంటావు?
వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళ లోపల అయితే ఫ్యామిలీ వాళ్ళతో అనుకోవట్లేదు, బయట వాళ్ళు అనుకోవడం తప్ప వాళ్ళు అయితే లేదు అలా వాళ్ళంతా వాళ్ళ ద్వారా ఏం చెప్పలేదు కదా. సో అది వాళ్ళు ఈరోజు బర్త్డే కదా, కనీసం అల్లు గారు ఒక ట్వీట్ కూడా చేయలేదు కదా. చేయలేదేమో, బట్ పర్సనల్గా చేయొచ్చేమో మనకు తెలియదు కదా, వాళ్ళ మిస్సెలు ఫోన్లో ఉంటాయి కదా. సో మనకు అది తెలియదు కాబట్టి మనం తెలియనట్టుగా మనం ఏం చెప్పలేము వాళ్ళకి. సో ఇద్దరు ఒకటే కాబట్టి మనం ఫ్యాన్స్ కాబట్టి ఎలాగైనా ఇద్దరికి మనం ఈక్వల్గా మాట్లాడగలుగుతాం. అది. సో నువ్వు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను వచ్చేసి నితిన్ గారి ఫ్యాన్ అండి. సో ఒక నితిన్ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో పవన్ కళ్యాణ్ ఎలా చెప్పు? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మాటలు లేవండి, చాలా బాగుంటాడు. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పమంటారా? సింపుల్గా చెప్తాను. చెప్పు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్గా ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి చాలామంది బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి పనులు ఇంకా మరి ఎందరో చేయాలని చెప్పేసి నేను అందరికీ ఆశిస్తూ చెప్తున్నాను. సో అలాంటి పనులు మంచి పనులు చేస్తే మంచిదే కదా, సో అలా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ సో ఈరోజు అని చేయాలని మనసు. బ్లడ్ అనేది ఒక మంచి దానం ఉంది, చేయాలి. ఈరోజు తేజ సజ్జా గారి బర్త్డేకి వచ్చినంత అభిమానులు ఈరోజు వస్తున్నారు కేవలం చిరంజీవి గారి బర్త్డే కాబట్టి. సో ఆయన బర్త్డే కాదు ఈయన బర్త్డే అన్నట్టుగా వస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇంద్రా పాత్రలో ఈయన చిన్నప్పుడు క్యారెక్టర్ కాబట్టి. సో జనాలు కూడా చాలా మంది తరలి వస్తున్నారు. సో ఆయనకి మీరేం చెప్తారు? ఇలాంటి ఇంకా ఇతను కూడా తను పెద్ద స్టార్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అన్నయ్య.